లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా, ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు. ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే అరెస్ట్ చేయండి ఆయన లోపల ఏమని అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు. లోపల వేసేయాలి. ఏంట అసలు ఆదరా బాదరా, అంత ఆదరా బాదరాగా అరెస్టు చేసేయాలి, లోపల వేసేయాలి. అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి. లేకుండా ఆదరాబాదరాగా ఇచ్చేయమంటాడు. దాని మీద ఇచ్చేస్తే 22వ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదరాబాదరాగా 21వ తారీఖున ఇవ్వగానే 22వ తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు, సంబంధిత ఎస్ఐ గారు మెమో ఒకటి ఫైల్ చేస్తాడు 22వ తారీఖున కోర్టులో. ఏమని 20వ తారీఖు సంతకం పెట్టి 22వ తారీఖున మెమో ఫైల్ చేస్తాడు. ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని. చూడండి ఎంత విచిత్రం. 23వ తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు. ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా